ఆదాయం 2, రాజపూజ్యం 12. పంచాంగ శ్రవణాల మీద కేసీఆర్ సార్కు నమ్మకం ఉందో లేదో గాని ఆయనకి ఉగాది తర్వాత రాబడి తగ్గుతుందా పెరుగుతుందా అన్న క్యాలిక్యులేషన్లు అయితే ఇదమిద్దంగా తేలెట్టు లేవు. ఒక్క తెలంగాణ 100 సింగపూర్లకు సమానమని, రేపటి రోజున స్వర్గ సుఖాల్ని పంచిపెడతానని వైకుంఠ యాత్రలకు దారితీస్తున్న కేసీఆర్ దగ్గర క్లియర్గా ఒక ఎజెండా అంటూ ఏది లేకపోయిందా? చీకట్లోనే బాణాలేస్తున్న ఈ పున్నమి చంద్రుడు వెండి పూలు పూయిస్తారా? సొంత ఖాతాలో 100 సెంచరీలుండొచ్చు. ఈసారి మాత్రం స్కోర్ 30 దాటదంటూ ఎంతమంది ఎన్నెన్ని చెప్పుకున్నా కేసీఆర్ అనబడే ఈ సింహబలుడు మొండిగానే ముందుకెళ్లిపోతున్నారా? 14 ఏళ్ల తన పార్టీ ప్రస్థానంలో ఇటువంటి డూ ఆర్ డై సిచ్యువేషన్లకు లెక్కనదే లేకపోవచ్చు. కానీ రేపు జరగబోయే ఫైటింగ్ సీన్ మాత్రం క్లైమాక్స్ లాగానే అనిపిస్తోంది కొన్ని మేధో బుర్రలకు. ఆరన్నా నూరన్నా కేసీఆర్ ఇవాళ ఒంటరి. ఎవరితోనూ సీట్ షేరింగ్ అనబడే పొత్తు ప్రయత్నాలు లేకుండానే మొట్టమొదటిసారి రింగులోకి దూకేశారు. ఉప ప్రాంతీయ పార్టీ అనేది పుట్టుక లక్షణాల్లో ఒకటనుకుంటే ఆ తర్వాత ఉప ఎన్నికల పార్టీ అంటూ ఆపాదించడాలు కనిపించాయి. కేవలం బైపోల్స్లో మాత్రమే జబ్బలు చర్చిన పార్టీగా కేసీఆర్ తెరాసకు ఆ పేరు సార్థకమైపోయింది కూడా. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి 1-2 పెద్ద పార్టీల తోడు లేకుండా కాలు బయట పెట్టలేని అదో రకం పక్షవాతం ఈ కారు గుర్తు పార్టీది. అటువంటి మహాప్రయత్నం కూడా బెడిసి కొట్టి సింగిల్ డిజిట్తోనే సంతృప్తి పడాల్సిన దురదృష్టకర సందర్భం 2009 నాటి చేదు మరియు వగరు జ్ఞాపకం కేసీఆర్కి. నిన్నటి దాకా ప్రత్యేక రాష్ట్రం అన్నవాడు ఇవాళ ప్రత్యేక పార్టీ, ప్రత్యేక ప్రభుత్వం అంటూ డైలాగ్ డెలివరీని పూర్తిగా మార్చేశారు. పిట్ట కన్ను, ఆ కన్ను లోపలి గుడ్డు మాత్రమే కనిపిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీదకే సూటిగా గురిపెట్టిన తెరాస చంద్రుడు ఇవాళ టార్గెట్ మార్చి కొడతానంటున్నారు. వినడానికి మోటుగా అనిపించిన వేర్పాటు వాదమే మా ఎజెండా అంటూ ఫైటింగ్ స్పిరిట్తో ముందుకెళ్లిన కేసీఆర్ ఆ మేరకు విజయాన్ని సాధించి ఛాంపియన్ అనిపించుకున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ చేతిలో చెప్పుకోవడానికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేకపోయిందా? ఓట్లడుక్కునే ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మారిపోయిన కేసీఆర్ ఈ రెండో టార్గెట్ని అంత సులభంగా రీచ్ అయిపోతారా? పునర్నిర్మాణంలో మేమే స్పెషలిస్టులం అంటూ ఎవడి డప్పు వాడు కొట్టేసుకుంటున్న నేపథ్యంలో ఈ తెలంగాణ ఛాంపియన్ కూడా ఒకడిగా మిగిలిపోయాడన్నది ఇవాళ వినిపిస్తున్న ఒకానొక తేలిక మాట. తాను జరిపిస్తానంటోంది, జరిపిస్తున్నట్లు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమా లేక తెరాస పార్టీ పునర్నిర్మాణమా అంటూ వెటకారపు మాటలు ఇవాళ వినిపిస్తున్నాయి. మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు వీళ్ళంతా తమను ముందుకు నడిపించారని చెప్తూనే అటువంటి వారిని దూరంగా పెట్టి ఫిరాయింపుదారులను మాత్రమే పార్టీ పునర్నిర్మాతలుగా ప్రకటించుకోవడం ఏంటన్నది ఇంకో సూటి ప్రశ్న. ఇక కొంతమంది కండువాలు మార్చినంత మాత్రాన క్యారెక్టర్లు మారుతాయని జనం అనుకుంటున్నారని అనుకుంటే పొరపాటు. రావణుడికి రంగు మార్చి రాముడంటే నమ్ముతారే? రావణుడు రావణుడే, రాముడు రాముడే. ఈ లక్ష్మణుడు ఇది బాగా గుర్తించగలుగుతున్నాడు. కండువ మార్చినా రంగు మార్చినా తెలుసుకునే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి పొద్దు పొడుపు లాంటి కేసీఆర్ ఒక్కడు ఒకవైపు, ఉద్యమానికి ఊపిరులనుకున్న ప్రజా సంఘాలన్నీ ఇంకోవైపు. నిజానికి తెరాస ప్రస్థానం మొత్తంలో ఇదే కొసబెరుపు. కేసీఆర్ దగ్గర ఇవాళ గద్దర్ లేడు, విమలక్క లేదు, కోదండరాం లేడు, తనతో కలిసి గొంతెత్తిన రాములమ్మ అంతకంటే లేదు, తొలి నుంచి వంతపాడిన సిపిఐ కూడా లేదు. రాష్ట్రం వచ్చేసిందనగానే తెరాస డ్యూటీ ఇక అయిపోయినట్లేనంటూ అక్కడ కొన్ని గోల్డెన్ హ్యాండ్ చెకింగ్లు జరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో చర్చలు జరిగినాయి. మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ఒప్పందం అయిపోతే, ఒక అలయన్స్ అయితే తెలంగాణ ప్రాంతము
అభివృద్ధి కావాలనుకుంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, ఒక పొత్తు ఉంటుంది, ఒక మర్జర్ అవుతుంది అని చెప్పి మేము వేచి చూసాము. నేను మా అన్నగారు ఈరోజు సోనియా గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. దళితుడికి ముఖ్యమంత్రి, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి అంటూ చేతిలో చెయ్యేసి చెప్పిన మాటల్ని ఇవాళ బేషరతుగా వెనక్కు తీసేసుకున్న నేపథ్యం మీద బేషరం అంటూ విమర్శలు పడిపోయాయి. రాష్ట్రమిస్తే విలీనమైపోతామన్న ఓటును సైతం గట్టు మీద పెట్టేసినప్పుడు కూడా కేసీఆర్ క్రెడిబిలిటీ కొంచెమైనా తగ్గినట్లే అనిపించింది. మొత్తంగా ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందంటూ తెరాసను దాదాపు అంటరాని పార్టీగా ముద్దరేసి దూరంగా జరిపేసినట్లుంది తెలంగాణ రాజకీయ వాతావరణ పరిస్థితి. అందుకే కేసీఆర్ శిబిరం కొంతలో కొంతైనా డిఫెన్స్లో పడిందన్న వాసన వచ్చేసింది. కారు గుర్తు పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్కి అసలు సొంత కారే లేదు. 1 ఎకరం నుంచి ₹1 కోటి పండించగల సత్తా ఉన్న ఈ ఆసామి గత సంవత్సరం మొత్తం మీద సంపాదించుకున్నది కేవలం ₹8,59,000 మాత్రమే. పైగా కన్న కొడుక్కే అప్పించుకున్న రుణగ్రస్త కుటుంబం ఈ కల్వకుంట్ల గారిది. ఇవన్నీ మన మాటలు కావు, నామినేషన్ల కోసం సమర్పించుకున్న అఫిడవిట్ లెక్కల్లో కనిపించిన వాస్తవాలు కొన్ని మాత్రమే. ఇందులో మూసిపెట్టినవన్నీ, దాచిపెట్టినవెన్నన్న లెక్కలు ఎలక్షన్ కమిషన్ వాళ్లే తేల్చేసుకుంటారు. కానీ ఓటర్ల కరుణ కటాక్షాల కోసం సరాసరి రాజకీయ నాయకుడు పడుతున్న పాట్లే ఈ చంద్రశేఖరరావు పడాల్సి రావడం వింటున్న వాళ్లకు కష్టంగానే ఉంటుంది. మరి ఆయన్ని నమ్ముకుంటే అంతే సంగతులు. మళ్లీ దొరల పాలన, గడీల పాలనే అంటూ పార్టీలకు అతీతంగా ఆస్మదీయులంతా కట్టగట్టుకుని తిట్టేసుకుంటున్న వైనాలు తెరాసకున్న ఓటు బ్యాంకులకు చిల్లులు పెట్టేస్తాయో లేదో మనకు తెలీదు. కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి ఘరానా పార్టీల్నే ఈ కేసీఆర్ గడగడలాడించేశారన్నది ఎంత నిజమో, గులాబీ రంగు జెండాను పుష్కర కాలం పాటు రెపరెపలాడించుకున్న మాట కూడా అంతే నిజం. ఈ 14 ఏళ్ల లాంగ్ జర్నీలో పార్టీ కింది స్థాయి క్యాడర్ను అభివృద్ధి పరచుకోవడంలో మాత్రం కేసీఆర్కి కనీసం పాస్ మార్కులైనా లేకపోయాయా? ఇటు దక్షిణ తెలంగాణలోని 2-3 జిల్లాల్లో గాని, భాగ్యనగరపు నడిబొడ్డు మీద గాని తెరాసకున్న పట్టెంతన్న లెక్కలు ఎప్పుడూ వీకే. గడిచిపోయిన ప్రతి ఎలక్టరల్ ఫలితంలోనూ తెరాసకు ఎదురుగాలే వీచిపోయింది. 2009లో ఒక పక్కన కాంగ్రెస్ పోటీ చేసింది, ఓ పక్కన మహాకూటమి వెళ్ళింది. మరి కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, సోలోగా వెళ్ళింది, గెలిచి అధికారంలోకి వచ్చింది. మరి మహాకూటమి అని మీరు వెళ్లారు, 45 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు. 45 ఎమ్మెల్యే సీట్లలో మీరు 11 గెలిచారు. 10 ఎంపీ సీట్లు మీరు తీసుకున్నారు. 10 ఎంపీ సీట్లో 2 గెలిచాం. అంటే 90 నియోజకవర్గాల్లో మీకు బలం లేదు. మీరు ఎలాగొస్తారు రేపు అధికారంలోకి? కేవలం ఉద్యమం మీద మాత్రమే దృష్టి పెట్టి పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేశారా? లేక తాను పాల్పడ్డ చారిత్రక తప్పిదాలు, తిరుగుబాటు పర్వాలు పార్టీ ప్రతిష్టకు భంగకరంగా మారిపోయాయా అన్న మీమాంసల మీదైతే స్పష్టతే లేదు. తెలంగాణను ధ్వంసం చేసిన వాళ్లకు కండువాలు కప్పేసి బీఫారాలతో సత్కరిస్తున్నారన్న భయంకరమైన అపవాదులు ఒకవైపు వెక్కిరిస్తుంటే, భవిష్యత్తును 3Dలో చూసుకుంటూ ప్రచారంలో ఆర్భాటాలకు తెరతీస్తున్న మెరుగులు ఇంకోవైపు. ఇంతకు రాబోయే ఉగాది పండుగ జరుపుకునేది సొంత రాష్ట్రంలోనా లేక సొంత ప్రభుత్వంలోనా? కేసీఆర్ at crossroads.